హాయ్ అందరికి వెల్కమ్ టు సాకెట్ వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది మనమైతే వ్లాగ్ చేయక. ఈ స్పెషల్ అకేషన్ ఏంటంటే మన కాలేజ్ లాస్ట్ డే, ఈ సెమిస్టర్ మొత్తం ఇయర్ అయిపోతుంది. సో వీడియో అయితే లాస్ట్ రోజు చూడండి. ఈ వీడియో వచ్చేసి క్రేజీ స్టఫ్ తోటి అయితే ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మా ఎగ్జామ్స్ అయిపోయాయి. సాకెట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఫైనల్ సీనియర్స్. బాబీ ఎట్లా రాసినావు ఎగ్జామ్స్? టికెట్ వచ్చి 6,000 అంట. ఎక్కడో అనుకున్నాయి. అది మేము ఫ్లైట్ ఎక్కితే రష్యా వెళ్ళి అర్థమైంది కదా. కేవీహెచ్పి మనం సారీ అందరికి, కొంచెం వర్షం పడేసరికి నేనైతే వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ చేస్తున్నా. ఫైనల్ గా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత తొందరగా అయిపోతాయని. అసలు నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ అయితే అయినా, అసలు ఫస్ట్ ఇయర్లో ఏముంటది ఏముండదు అని చాలా అయితే నేర్చుకున్నా ఈ ఇయర్ లో అయితే. అసలు ఏం చెప్పాలన్నా నాకైతే మాటలు కూడా రావట్లే అసలు ఈ వీడియోలో చెప్దామన్నా. అసలు అయితే వ్లాగ్ చేసి ప్రతి ఒక్కళ్ళని ఇంటర్వ్యూ చేసి అసలు అడుగుదాం అనుకున్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా వగేరా. బట్ అదైతే కుదరలేదు. వర్షం అయితే మొత్తం పడేసరికి మొత్తం స్మాష్ అయిపోయింది మన ప్లాన్. ఒకసారి మీరైతే వెదర్ చూడండి. ఒకసారి చూస్తారు కదా, మొత్తం బ్లాక్ క్లౌడ్సే. మొత్తం ఏరియా మొత్తం అయితే వర్షంతో నిండిపోయింది. అసలు ఎక్కడ వ్లాగ్ తీద్దామన్నా అస్సలు కుదరలేదు. సో నేనైతే ఇలా కంటిన్యూ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అయితే మీతోటైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మీరైతే లాస్ట్ వరకు చూస్తుండండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తా. అదేంటంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు బీటెక్ రాగానే ఏం చేయాలి ఏం చేయొద్దని. ఫస్ట్ మీరైతే ఏం టెన్షన్ పడకండి. ఫస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు అయితే క్లారిటీ చెప్తుంటారు, అసలు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అసలు బీటెక్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది, అంటే కాలేజీలో ఎలా ఉంటుంది, ఏం చేస్తాం, కాలేజీలో అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్ని క్లారిటీ చెప్తారు. మీరైతే అంత స్ట్రెస్ తీసుకోండి. ఫస్ట్ ఇయరే కాబట్టి అంత ఏముండదు. ఫస్ట్ మీకైతే కొంచెం యాక్టివిటీస్ లైక్ ఈవెంట్స్ కానీ అవన్నీ జరుగుతుంటాయి కానీ మీరైతే కొంచెం చిల్ అవ్వండి. ఏదో ఫస్ట్ ఇయర్ రాగానే బ్రో నేను ఎంబటే 24 lakhs ప్లేస్మెంట్స్ కొట్టాలి, నేనే క్యాంపస్ మొత్తంలో నేనే ఫస్ట్ ఉండాలి అని అట్లా ఏం అనుకోకండి. కొంచెం మీరు అందరితో పరిచయాలు పెంచుకొని కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంటది నేచర్ అనేది. కొంచెం మీకు అర్థం అవుతుంటేనే తెలుస్తుంటది కదా. సో బెటర్ మీరైతే అంతా ఎక్స్ప్లోర్ చేయండి. ఉత్తి ఒక్కటే కోడింగ్ చేసుకుంటుండకుండా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నా ఎక్స్పీరియన్స్. అసలు కోడింగ్ అంటే కొంచెం కూడా ఐడియా లేదు నాకైతే స్టార్టింగ్ టు బి ఫ్రాంక్. నేను ఇక్కడికి వచ్చినాకనే నాకైతే ఐడియా కొంచెం తెలిసింది అసలు కోడింగ్ అంటే ఏంటిది సో అండ్ సో అని. నాకైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఫైనల్ గా ఇవాల్టి తోటి. అసలు సి అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అండ్ సో అని అయితే తెలిసింది. మీరైతే ఏం తొందరపడకండి. ఫస్ట్ ఇయర్ రాగానే అరే నేను అది చేయాలి ఇది చేయాలి కొంచెం తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి. మీకంటే నచ్చితే నచ్చిందే చేయండి. మీరైతే అరే నాకు కోడింగ్ నచ్చకపోతే వేరే మార్కెటింగ్ సైడ్ అయినా వెళ్ళండి, కానీ ఈ కోడింగ్ చేసుకుంటే అయితే అస్సలు ఉండకండి. మీరైతే ఎక్స్ప్లోర్ చేయండి, ప్లేసెస్ ని విజిట్ చేయండి, మీకు నచ్చిన ప్లేసెస్ అయితే ట్రై చేయండి. సో నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. అండ్ ఎగ్జామ్స్ విషయానికి వచ్చేసరికి అంత స్ట్రెస్ అయితే తీసుకోకండి. మీరు జస్ట్ పాస్ వరకు అటెంప్ట్ చేసిన చాలు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే జస్ట్ పాస్ అవుతా అయితే చాలు. మీరు ఇప్పుడు మార్కెటింగ్ చేద్దామన్నా ఇంకేమన్నా స్కిల్స్ కానీ ఏదన్నా సపోజ్ మీరు ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకున్న ఈ సిజిపిఏలు అయితే అవసరం లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇంకా మీరు కంపల్సరీ నేను అయిపోయేసరికి బ్రో నేను ప్లేస్మెంట్స్ లో కంపల్సరీ 24 lakhs కానీ 36 lakhs కానీ 1 crore కానీ ప్లేస్మెంట్స్ లో కొట్టాలంటే మీరైతే కొంచెం ఏదైనా బిల్డ్ చేసుకోండి సొంతంగా మీ కెరియర్ కానీ. ఫస్ట్ ఇయర్ నుంచి అయితే బిల్డ్ చేసుకోండి. అలా ఖాళీ నాకేం ప్రాబ్లం లేదు 4th year వరకు అయిపోయే వరకు అని అనుకుంటే అయితే అలా ఉండకుండా మీకు కంపల్సరీ ప్లేస్మెంట్స్ కావాలంటే మీరైతే ఒక మ్యాప్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏంటి బ్రో నాకు ఐడియా లేదు మ్యాప్ గురించి అంటే నాకైతే కామెంట్ చేయండి, దాని గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తా. సో ఇది నా ఎక్స్పీరియన్స్. టెన్షన్ అయితే అస్సలు తీసుకోకండి. మీరు ఎవరైనా బీటెక్ జాయిన్ అవుతున్నా సో ఎంజాయ్ చేయండి లైఫ్ ని. ఫస్ట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏదో బీటెక్ జాయిన్ అవ్వగానే బ్రో నేనైతే క్యాంపస్ లో ప్లేస్మెంట్స్ అవన్నీ లైట్ తీసుకోండి. ఫస్ట్ ఎంజాయ్ చేసుకుంటే ఏదైనా చేస్తే మీరు ఎంజాయ్ చేసుకుంటే చేస్తేనే మీకు అదైనా కొంచెం ఏమంటాం కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో మీరు ఎంజాయ్ చేయండి ఏం చేసినా, అదైతే అస్సలు మర్చిపోకండి. అండ్ ఎగ్జామ్స్ చెప్పిన ఆల్రెడీ ఎగ్జామ్స్ మీరు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరైతే ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగా పెంచుకోండి. దానివల్ల అయితే చాలా అంటే చాలా యూజ్ అయినాయి. నేను చాలా వీడియోస్లో కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. అండ్ ఏం లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే నెక్స్ట్ మీకు సపరేట్గా కోడింగ్
అండ్ కోడింగ్ మీద డౌట్స్ ఉన్నా సపరేట్ వీడియోస్ అయితే చేస్తున్నా. మీరైతే కామెంట్ చేయండి బ్రో, నాకు సి లాంగ్వేజ్ అర్థం కావట్లేదు ఒక వీడియో చేయి అని అంటే నేను కంపల్సరీ డెఫినెట్గా చేస్తా. మీరు ఒక కామెంట్ చేయండి, మీరైతే కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో మీరు ఒక కామెంట్ చేసి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తా. ఒకవేళ రిప్లై ఇవ్వకపోయినా మీరైతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అక్కడైనా డెఫినెట్గా రిప్లై ఇస్తా. సో ఇది నా జర్నీ. అసలు B3 M1 M2 ఫిజిక్స్ కెమిస్ట్రీ సి లాంగ్వేజ్ డేటా స్ట్రక్చర్స్ ఇదంతా ఒక జర్నీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ డెఫినెట్గా కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తుంటా. అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా బీటెక్ లైఫ్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఫుల్ స్టఫ్ ఉంటుంది, మీరైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ క్రేజీ వీడియోస్. మావా ఎగ్జామ్స్ అయిపోయినాయి, మరి ప్లాన్ ఏంట్రా? కలిసి ఊదాం అంటే గర్దన్ పైన